మొదలు పెడితే ఆయనకి తపస్సు చేస్తే, ధ్యానం చేస్తే, పూర్వం మనం చూస్తాం కదా చరిత్రలో ఎవరు వస్తారు, వరాలు ఇవ్వడానికి మొట్టమొదటి ఎవరు వస్తారు? శివయ్య వస్తాడు, పరమశివుడు వస్తాడు. ఆయన దగ్గరికి పరమశివుడు వచ్చాడండి. ఎందుకు వచ్చాడంటే గొప్ప కర్మలు ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గరికి దైవం ప్రత్యక్షం అవుతాడు. గొప్ప కర్మ ఈ భూమండలంలో ఏదైనా ఉందంటే తపస్సు, ధ్యానము. చెప్పలేకపోతాం ధ్యానానికి. ఆయన ధ్యానానికి మెచ్చి వచ్చాడు పరమశివుడు. వచ్చి ఆయన అడిగాడు, ఏంటి నీకేం కావాలంటే నాకు పిల్లవాడు కావాలి అన్నాడు. అప్పుడు పరమశివుడు చెప్పాడు, ఒక మాట చెప్పారట ఆయనకి, బాబు నాయన నీకు ఇస్తాను నేను వరాన్ని, అల్ప ఆయుష్యుండి జ్ఞానంతో విరాజిల్లుతుండే పుత్రుడు కావాలా, పూర్ణాయుష్యుండి దీర్ఘాయువు కలిగి అజ్ఞానంతో ఉన్నటువంటి పుత్రుడు కావాలా అంటే తేల్చుకున్నాడంట. సగటు మనిషి ఏం కోరుకుంటాడు చెప్పండి? కొంతకాలం పుట్టిన తర్వాత పోతాడంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరైనా ఒప్పుకుంటాడా? ఇలా పుట్టి అలా పోయేవాడు ఎవరైనా ఒప్పుకుంటారా? మామూలు మనుషులు ఏం కోరుకుంటారు? నాకు దీర్ఘాయుష్య కావాలి, దీర్ఘాయుష్యం పెట్టనివ్వండి అనుకుంటారు. కానీ ఆయన మహర్షి. ఈ ప్రపంచంలో అతి నీచేతమైన పని ఏంటంటే ఎవడైతే జ్ఞానంతో జీవించడో, ఎవరైతే అజ్ఞానంతో ఆ సుఖభోగాలను అనుభవిస్తూ జీవితాన్ని దుర్బలంగా చేసుకుంటాడో వాడు అంత నీచమైన బతికి ఇంకోటి ఉండదని చెప్పారు మహనీయులు. అల్పాయుష్ అయినా పర్వాలేదు, నాకు జ్ఞానంతోన పుత్రుడిని ఇవ్వయ్యా అని అడిగాడు శివుణ్ణి. జ్ఞానంతోన పుత్రుడిని ఇవ్వయ్యా అన్నాడు. ఎందుకంటే ఆయన మహర్షి, ఋషి కాబట్టి. అయితే మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జగద్గురు ఆది శంకరాచార్యులు అనే ఒక మహనీయుడు ఈ భూమి మీద అడిగాడి అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటాడు. జగద్గురు ఆది శంకరాచార్యుల వారు. ఆయన ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయారు తెలుసా మీ అందరికీ భూమండలం నుంచి? ఎన్ని సంవత్సరాలు? 32 సంవత్సరాలు. స్వామి వివేకానంద ఉన్నారు కదా, తెలుసు కదా అందరికీ. ఆయన ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయారు తెలిసి భూమి నుంచి? చెప్పండి ఎన్ని సంవత్సరాలు? 39. ఇప్పుడు ఆది శంకరాచార్య ఇంకా ఉన్నాడా లేడా భూమి మీద? ఆయన కీర్తి ఇంకా భూమి ఉన్నంతకాలం ఉంటుంది. ఇది నిజమైన ఆయుష్ అంటే, ఇది పూర్ణాయుష్ అంటే. గట్టిగా చెప్పలు కొడదాం. శరీరం ముందు వెళ్ళిపోవడం కాదు. ఎవరైతే జ్ఞానంతో జీవితాన్ని అద్భుతంగా జీవిస్తారో వాడు జీవితము చిరంజీవిలా ఎప్పుడు వెళుతూ ఉంటుంది అనమాట. ఆ అబ్బాయిని కోరుకున్నాడు. ఆయన పుట్టాడు. పుట్టిన తర్వాత ఈయన ఏం చేశాడంటే, ఈ మహానుభావుడు ఋషి కదా, పిల్లాడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఆ పిల్లవాడు 16 సంవత్సరాలే ఈ పిల్లవాడికి ఆయుష్ అని చెప్పేసి ఆయన ముందే చెప్పాడు. చెప్తే ఆ పిల్లవాడిని తీసుకొని, ఆయన చాలా తెలివైన వాడు, ఆయన చాలా జ్ఞాని కదా, ఏం చేశారంటే అండి, ప్రారంభంలో మనిషి జీవితంలో ప్రతి మనిషి యొక్క జీవితంలో గుర్తుపెట్టడం చాలా వాల్యుబుల్ పాయింట్ ఇది. ఏ మనిషికైనా సరే ఏదైనా కష్టాలు ఎదురవుతున్నా సరే, అనారోగ్యాలు వస్తున్నా, అశాంతులు వస్తున్నా, జీవితంలో సమతుల్యత లేనప్పుడు, లోపించినప్పుడు మనం అందరం ఏం చేస్తామంటే ఒక నింద వేస్తాం. ఎవరి మీద వేస్తాం? భగవంతుడి మీద వేస్తాం. లేదా నా ప్రారంభం ఎలా ఉంది, నా కర్మ ఎలా ఉందని ఏడుస్తూ జీవిస్తుంటాం. నిజానికి ఏ మనిషి అయితే సత్ప్రవర్తన కలిగి చక్కటి జీవితాన్ని సత్యంతో జీవిస్తాడో వాడు ప్రారంభం కూడా మారిపోయే అవకాశం ఉంటుందంట. ఆయుష్ ఇందా చెప్పాను కదా, ఆయుష్ ఎందుకంటారంటే పెద్దవాళ్ళు అటండి, ఈ ఆయుష్ నీకు దేనికి ఉపయోగపడాలంటే నీ జీవిత వికాస సాధనకు ఉపయోగపడాలి. నువ్వు బాగా ధనం సంపాదించావు అనుకోండి, నీ ధనం దేనికి ఉపయోగపడాలి? నీ జీవిత వికాసానికి, నీ సాధనకు ఉపయోగపడాలి ఆ ధనం. లేకపోతే ఎందుకు ఆ ధనం? అది మనకి నీవు సంపాదించిన ధనం, నీవు సంపాదించిన నీ కీర్తి, నీ సంపాదించిన ఇవన్నీ కూడాను నీ వికాసానికి ఉపయోగపడకపోతే ఎందుకు పనికిరావు. ఇక్కడ ఏది మనకు రాదు. చెప్పాడు జగద్గురు రాజశంకరాచార్యుల వారు, కురుతే గంగా సాగర గమనం వ్రతపరిపాలన మదవా దానం జ్ఞానవిహీనం సర్వమతేన ముక్తిం భజతన జన్మసతేన అన్నాడు. నువ్వు 100 జన్మలు ఎత్తినా జ్ఞానం లేకపోతే, జ్ఞాన పుష్పం నీ లోపల వికసించకపోతే నీకు మోక్షము రాదు అన్నారు ఆయన. ప్రతి జీవుడి లక్ష్యం ఒకటే, విడుదలవ్వడం. ప్రతి ఆత్మ లక్ష్యం ఒకటి, పరమాత్మ విరాజిల్లడం. ఆ అబ్బాయిని ఏం చేశాడంటే ఆయన, బాబు నీకు ఎదురుగా ఎవరు వచ్చినా సరే నువ్వేం చేస్తావు అంటే ముందు వాళ్ళకి చక్కగా నమస్కారం చేయి, వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర చక్కగా నువ్వు అణిగిమణిగి ఉండ, నీకు కొన్ని మంత్రాలు నేర్పిస్తూ, కొన్ని వేదాలు నేర్పిస్తూ ఆ పిల్లవాడిని సక్రమైన దారిలో నడిపించడం మొదలుపెట్టాడు. ఆ ఊర్లో అందరూ చాలామంది గొప్ప పెద్దవాళ్ళు వస్తున్నారు, ఎంతోమంది వస్తున్నారు. ఎంతోమంది ఋషి ఇంటికి ఎవరు వస్తారు? ఋషులే వస్తారు ఎక్కువ. ఆ ఋషులందరూ ఆ అబ్బాయిని ఆస్వాదిస్తున్నారు. కానీ ఒక్కడు కూడా దీర్ఘాయుష్మాన్ భావం అంటలేదు. అందరూ శివ అనుగ్రహం నీకు కలగాలంటున్నారు, నువ్వు ఏది పట్టుకున్నది రాణించాలని చెప్తున్నారు తప్ప ఎవరు కూడా నువ్వు చక్కగా నువ్వు దీర్ఘకాలం నువ్వు జీవించని మనం చెప్పట్లేదు ఎవరు కూడా. ఈయన అనుకున్నాడు, శివుడు కదా ఇచ్చింది, ఎవరంటారు అనుకుంటున్నాడు.
కానీ ఈ అబ్బాయి సత్కర్మలు చేస్తూ చక్కగా సత్యాన్ని తెలుసుకుంటూ సాధన చేసుకుంటూ వెళ్తుంటే ఒక సమయంలో అక్కడికి సప్తఋషులు వచ్చారటండి. అక్కడికి సప్తఋషులు వచ్చి వాళ్ళతో పాటు నారదుడు కూడా వచ్చాడు. ఆ అబ్బాయిని చూసి, ఆ అబ్బాయి ప్రవర్తన చూసి, ఆ అబ్బాయిని నడవడక చూసి వెంటనే ఆయన ఏమన్నారంటే, ఆ ఋషులు ఏమన్నారంటే అండి, దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు. ఆ ఋషులు ఎవరు? సప్తఋషులు తెలియదు ఏముండని చెప్పండి అసలు. ఉంటే అప్పుడు వెంటనే నారదుడు పక్కపక్క నవ్వాడు. నారదుడిని చూసి వాళ్ళు ఎందుకు నవ్వుతున్నాం, మేమేం మాట్లాడామంటే, నాకు నవ్వు వస్తుంది, మీకు ఏదైనా స్ఫురించట్లేదేమో చూడండి అన్నాడు. ఎందుకంటే మీకు తెలియదని చెప్పలేదు, ఋషులకు తెలియదని చెప్పకూడదట. నారదుడు వాక్కు చాలా పర్ఫెక్ట్గా వాడతాడు కదా, ఋషులకు తెలియదు అనకూడదు, ఋషులకు అన్నీ తెలుసు. ఆయన తెలియదు అనకుండా మీకు స్ఫురించలేదా అన్నాడు. ఈ అబ్బాయి అల్పాయుష్కుడు, ఈ అబ్బాయికి వరం ఇచ్చాడు శివుడు, 16 సంవత్సరాలే భూమి మీద, మీరేంటి దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు, అందుకు నవ్వుతున్నాను అన్నాడు. ఎందుకంటే వెంటనే వీళ్ళు ఒకసారి ఆలోచించారు. అయితే ఒక ఋషి నోటి నుంచి వచ్చిన వాక్కు ఎప్పుడు కూడా అది అబద్ధము కాదు అని వేదాల్లో ఉంది, మనం వింటూ ఉంటాం, అవునా కదా. ఒక బ్రహ్మర్షి నోట్లోంచి ఒక వాక్కు వస్తే అది ఏమాత్రం పొల్లిపోదు, అది ఏమాత్రం జరగకుండా ఉండదు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, సరే మేము తేల్చుకుంటామని చెప్పి ఆ అబ్బాయిని మాకు ఇవ్వయ్యా, ఈ అబ్బాయి సంగతి మేము చూసుకుంటామని చెప్పేసి ఆ ఋషులు, ఆ మహర్షి చెప్పి ఆ అబ్బాయిని తీసుకుని బ్రహ్మలోకానికి వెళ్ళారు. అసలు వాళ్ళ శక్తితో బ్రహ్మదేవుడి దగ్గర కూర్చున్నారు. బ్రహ్మదేవుడిని అడిగారట, నీకు 4 ముఖాలు ఉన్నాయి బ్రహ్మదేవ, నీ 4 ముఖాల నుంచి వేదాలు వచ్చినాయి, నీ 4 ముఖాల నుంచి వేదాలు వచ్చినాయి. వేదాలు ఏం చెప్తున్నాయి? ఒక మహర్షి వాక్కు అబద్ధము కాదు అని ఉంది. ఇవాళ ఈ అబ్బాయికి మేము దీర్ఘాయుష్మానం అన్నాం, ఇది అబద్ధం అయితే నీ వేదాలు అబద్ధమే అని చెప్పారు. ఇది అబద్ధం అయితే మీ వేదాలు కూడా అబద్ధమే అంటే వెంటనే ఆ బ్రహ్మ ఏం చేశారంటే, ఆయనకి అంటే సరే ఆ పిల్లవాడు నాకు ఇవ్వండి, నేను చూసుకోవాలని చెప్పేసి అంటే, ఈ పిల్లవాడి సంగతి నీదే చూసుకొని వెళ్ళిపోయారు. మరి బ్రహ్మవాకు పొల్లిపోదు కదా. ఆయన ఏం చేశారంటే, ఆ పిల్లవాడికి గొప్ప చక్కటి పంచాక్షరి మంత్రాన్ని, శివ పంచాక్షరి మంత్రాన్ని ఆయనకి చెప్పి, నువ్వు చక్కగా సాధన చేసుకో, పలానా చోట కాశీ వెళ్ళి సాధన చేసుకో అన్నాడట అబ్బాయిని. ఆ అబ్బాయి చక్కగా సాధన చేసుకుంటే ఆఖరికి 16 ఏళ్ళు అయినా సరే, అంటే చూడండి, ఒక సత్ప్రవర్తన వల్ల మనిషి యొక్క ఆయుష్ కూడా పెరిగే అవకాశం ఉందన్న ఉదాహరణ ఎవరో కాదు, మన ఆదిశంకరాచార్యుల వారే. జగద్గురు ఆదిశంకరాచార్యులకి 8 ఏళ్ళే ఆయుష్. ఆయన 8 ఏళ్ళు దాటి మళ్ళీ 16 ఏళ్ళకి వచ్చినట్టు చెప్పారు. ఋషులు ఏమన్నారంటే, ఈయన సత్ప్రవర్తన వల్ల ఈయన ఆయుష్ పెరిగింది. జీవితంలో గుర్తుపెట్టుకోండి, మనిషి కర్మ అనేది ఎవరు తీయలేరు, అది దైవానికి కూడా తప్పదు. కానీ కర్మ యొక్క ప్రతాపాన్ని తగ్గించే అవకాశం మన ప్రవర్తన వల్ల ఉంటుందట. ఈ సత్ప్రవర్తన అనేది సజ్జన సాంగత్యం ద్వారా వస్తుందట, సత్పురుషుల ద్వారా వస్తుందట. ఆ పిల్లవాడు నేర్చుకున్నాడు, సత్పురుషులు కలిశాడు, సజ్జన సాంగత్యంలో ఉంటూ చక్కగా తపస్సు చేసుకుంటే ఆఖరికి ఎముడు కూడా ఏం చేయలేడు. ఆఖరికి శివుడే వచ్చి ఆ పిల్లవాడికి కాపాడి ఈ 16 సంవత్సరాల ఆయుష్ అన్న ఆ శివుడే మళ్ళీ ఏం చెప్పారంటే, నువ్వు చిరంజీవిగా విరాజులుతావు అన్నారట. ఆయన పేరే మార్కండేయుడు. చెప్పలు కొడదాం ఆయనకి, మార్కండేయుడు. ఇది ఎందుకు చెప్పారంటే మాస్టర్స్, భారతదేశం అంటే గొప్ప పుణ్యభూమి, భారతదేశం అంటే ధర్మభూమి, భారతదేశం అంటే సత్యభూమి. ఒక మనిషి ఎలా వికసించాలో, ఒక మనిషి తన యొక్క జ్ఞానంతో ఎలా మోక్షం వైపుకు వెళ్ళాలో, పరిపూర్ణంగా సఫలీకృతం చేసుకోవాలో జీవితాన్ని, చక్కటి ఉపమానాల్ని, చక్కటి యోగా టెక్నిక్స్ని అందించినటువంటి గొప్ప దేశం మన భారతదేశం. ఈ భారతదేశంలో పుట్టాలంటే మినిమం ఎన్నో వేల జన్మలు ఎక్కడెక్కడో పుట్టితే కానీ భారతదేశంలో పుట్టరంట. అంత గొప్పవాళ్ళు మనందరం. అంత గొప్పగా ఉన్న ఈ యోగాన్ని, ధ్యానాన్ని పట్టుకొని మనం అప్లై చేస్తున్నాం, ఈరోజు నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. కానీ చాలా అవగాహన కావాలి మాస్టర్స్, చక్కగా అవగాహన కావాలి. అది ఆచరణయోగ్యం కావాలంటే మనిషికి అవగాహన కావాలి. అవగాహన లేకుండా ఏది ఆచరణయోగ్యం కాదు. ఇవాళ ఈ నాదయోగి ఫౌండేషన్ పెట్టడానికి కారణం ఏంటంటే మాస్టర్స్, పత్రిపల్లెకి ఇంకా వెళ్ళాలి. ఇవాళ ఆదివారం నేను ఉదయం రావులపాలెం బయలుదేరి కారులో వస్తుంటే ఎన్ని మేకలను చంపుతున్నారో లెక్కలేదు. బలులంట, అమ్మవాళ్ళ పేర్లు బల్లు అంట, మెడలో వేప చెప్పులు కట్టారు. ఇగో అందరూ చూసారు, ఋషి మేము అంతా చూసాం. ఇంకెన్ని చేయాలరా ఆయన ఈ ప్రపంచానికి అని అనిపించింది. కానీ బాధపడ్డం మన పని కాదు కదా. మన పని ఏంటి? చెప్పడమే, తెలియజేయడమే ధర్మాన్ని, విద్యను అందించాలి. పూర్వం చెప్పారు పెద్దవాళ్ళు, విద్య లేనప్పుడు ఇంత పశువు అని. ఇవాళ మనిషిగా పుట్టి పశువులాగా కాదు, ఆ మనుషులా కాకుండా మధ్యలో జీవిస్తారు మనుషులు. ఆ పశుతత్వాన్ని, ఆ వింత శాస్త్రాల నుంచి బయటపడాలంటే మనిషికి విద్య కావాలి. ఆ చక్కటి విద్యను అందించే, చక్కటి సౌభాగ్యాన్ని, భాగ్యాన్ని అందించింది మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. గట్టిగా చెప్పకూడదు పిరమిడ్ సొసైటీకి మాస్టర్స్. కాబట్టి సమయం తక్కువ ఉంది కాబట్టి ఇవాళ ఇక్కడున్న మహనీయుల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి ఒక 2 నిమిషాలు మరి నాదం, ధ్యానం యొక్క గొప్పతనం గురించి మనం తెలుసుకుందాం. మరి మొట్టమొదటిగా మన ఈరోజు అల్లాబక్షి గారి దగ్గర మధ్యాహ్నం నుంచి కూడా వారి దగ్గర విందాం. ఒక 2 నిమిషాలు సార్ని ఒక మెసేజ్ తీసుకుందాం. అల్లాబక్షి గారు గట్టిగా చెప్పలు కొడదాం.
ఓకే, థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. సో పిఎస్ఎస్ఎం భీమవరం ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి నాదయోగి ఫౌండేషన్ ద్వారా నాద ధ్యాన యజ్ఞం 3కి ఆహ్వానించినటువంటి మీ అందరికీ కూడా ఆత్మపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మాస్టర్స్. సంగీతం అంటేనే ఒక అద్భుతం. సంగీతం సామవేదంలో పుట్టింది. సంగీతం ఒక అద్భుతం. ధ్యానం అంటే అది మహాద్భుతం. అలాంటి సంగీతాన్ని ధ్యానాన్ని రెండిటిని మేళవించి ఒక నాదయోగం ద్వారా అందరికీ మన గణేష్ గారు అందిస్తున్నారు. గణేష్ గారికి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. మనం ఒక్క నిమిషంలో ముగిస్తాను. సనాతన కాలం నుంచి మనం చూసుకుంటే మొట్టమొదటి ధ్యాని ఎవరండి? మొట్టమొదటి ధ్యాని ఆ మహాశివుడు, ఆదియోగి. ఆయన ధ్యానంతో పాటుగా నాట్యాన్ని కూడా ఆయన మిళితం చేశారు. సో మొట్టమొదటి నాదయోగి ఎవరంటే మన ఆదియోగి. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఆదియోగి గారికి. అలాగే ఆ తర్వాత మనకి శ్రీకృష్ణ భగవాన్ల వారు కనిపిస్తారు. అద్భుతమైనటువంటి ధ్యాని. సంగీతంతో తన యొక్క ఫ్లూట్ తోటి, తన వేణునాదంతో సకల జీవరాశుల్ని ఒక ఆనంద తన్మయత్వంలోకి నింపినటువంటి శ్రీకృష్ణ భగవాన్ల వారు మరి ఒక నాదయోగి. అలాగే క్షేత్రయ్య గారు, త్యాగయ్య గారు, అన్నమయ్య గారు, స్త్రీమూర్తుల్లో మీరాబాయి గారు, ఎంతోమంది నాదయోగులు. సంగీతం పుట్టిందే ధ్యానం కోసం అంటారండి మన పత్రిజీ గారు. మనకి తెలిసినటువంటి ఈ కాలంలో మళ్ళీ అటువంటి నాదయోగి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. చాలా గట్టిగా చప్పట్లు కొట్టుకున్న పితామహ పత్రిజీ గారికి. మన ధ్యాన మహాయజ్ఞాలలో కానీ ధ్యాన మహాచక్రాలలో కానీ 3 గంటల సంగీత ధ్యానం ఉండాలి. సంగీతం అంటే తన స్వయంలో యొక్క గీతాన్ని వినడం. ఒక మనిషి సంగీతం అంటే బాహ్య శబ్దం కాదండి. సంగీతంతో పాటు ధ్యానం చేస్తున్నప్పుడు తన అంతరంగంతో కూడి ఉంటాడు. అద్భుతమైనటువంటి స్థితికి చేరుకుంటారు మాస్టర్స్. సంగీత ధ్యానంతో. ధ్యానం అంటే మనం చేయడం అనుకుంటాం, కాదు. ధ్యానం ఒక స్థితి. ఆ స్థితిలో మనం లీనం కావడానికి సంగీతం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో అలాంటి పత్రిజీ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని, తను మొదటి నుంచి కూడా కళాకారుడు కాదు కదా, ఒక ఫైట్ మాస్టర్. తను ఒక ఫైట్ మాస్టర్. కానీ పత్రిజీ గారి ద్వారా ఇన్స్పిరేషన్ చెంది పట్టుదలతో ఫ్లూట్ నేర్చుకొని మన ముందు ఎన్నో ధ్యాన యజ్ఞాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో గణేష్ గారు పత్రిజీ గారి యొక్క ఆశయాల్ని కొనసాగిస్తున్నారు. మీరు ఇలాగే కొనసాగిస్తూ మరిన్ని నాద ధ్యాన యజ్ఞాలు మీరు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చెప్పలు కొడదాం. గొప్ప వాల్యుబుల్ పాయింట్ చెప్పారు అల్లబక్షి గారు. ధ్యానము జరిగేది, ధ్యానం చేసేది కాదు, పని కాదు ధ్యానం చేయడానికి. ఆ స్థితిలోకి వెళ్ళడానికి సంగీతం చాలా దోహదపడుతుంది. గొప్ప పాయింట్. థ్యాంక్ యూ మాస్టర్. అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లా మన అధ్యక్షులు పిఎస్ఎస్ఎం వర్మ గారు, గట్టిగా చెప్పలు కొడదాం వారికి. మరి ఈ రోజున ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మనందరికీ రావటానికి మూలం, ఈ రోజున ఇంత వేదిక, ఇంతమంది అందరూ ఇక్కడికి రావటానికి మూల పురుషుడు, మూలకారకుడైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాన పత్రి గారికి ఒకసారి. ఎందుకంటే అసలు మనందరం చాలా అదృష్టవంతులు. ఆ పత్రిజీ మహానుభావుడు మనందరం అంతకుముందు జీవితం, 2 జీవితాల్లో ధ్యానం ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం మనందరూ రుచి చూసాం. అంటే పత్రిజీ ఈ రోజున గణేష్ నాకు 2010లో నేను ప్రకృతి వ్యాలీ వెళ్ళాను. 2010లో అప్పుడు ధ్యానంలోకి వచ్చినప్పుడు చూశాను. నేను ఒక్కటే, ఈ రోజున గణేష్ ఇంత అద్భుతంగా అవ్వటానికి పత్రి సారు మనందరికీ గొప్ప విషయం, ఒకే ఒక విషయం, గొప్ప విషయం చెప్పారు. మనందరికీ గుర్తుందా? ఆ మహానుభావుడు ఒక్కడే చెప్పాడు అంత గొప్ప కార్యక్రమం, గొప్ప విషయం. చెప్పమంటారా? మనల్ని నేర్చుకోండి అని చెప్పాడు. నేర్చుకోవడానికే ఈ భూమి మీదకి వచ్చాం. మీరు నేర్చుకోండి అని చెప్పిన నా అనుభవం, నా జీవితంలో ఆ ఒక్క మహానుభావుడే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఎందుకంటే నేర్చుకుంటాం. మనందరం ఈ రోజున అదే మాట మీద నేను అబ్జర్వ్ చేశాను.
అదే మాట మీద గణేష్ అదే మాటను పట్టుకున్నాడు. మనందరిలో పత్రిసారి చెప్పింది ఏంటంటే, చేసింది ఏంటంటే, అందరిలోనే ఉందే గొప్ప అద్భుతమైనది, అందరిలోనే ఉంది. మీరందరూ వెలుగు తీయండి, బయటికి వెలుగు తీయండి అని మన కళ్ళు తెరిపించిన మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. నేను ఆ రోజున ఈయన ఫ్లూటు వాయిందంటే బజిగోందని చెప్పారు 2010, ఇంచుమించు నా ఉద్దేశం ఆగస్టు ఆ టైంలో 2010. ఈయన బజిగోందని చెప్తున్నారు. సార్ వచ్చారు, స్టేజ్ మీదకి వచ్చిన. అప్పుడు సార్ను కూడా నేను సెకండ్ కూడా ఇవ్వలేదు, నేను కొత్త. అప్పుడు దుర్గారాణి గారు తీసుకెళ్తే ఈయన చెప్తే మళ్ళీ ఇలా అన్నారు, ఇంకో శ్లోకం చెప్పారు, మళ్ళీ ఇలా అన్నారు, ఇంకో శ్లోకం చెప్పారు. ఆయన తర్వాత మళ్ళీ ఫ్లూట్ ఆయనతో, రే నన్ను నువ్వు మించిపోతావేంట్రా, గుర్తుందా లేదా మీకు అని అన్నారు. నాకు గుర్తుంది. అంటే ఆయన ఒక్కటే, మనల్ని ఒక్కటే గుర్తుంచుకోండి, మనందరం అదే చేయాలండి, నాతో సహా. మనం ఒక్కటి ఏం చేస్తున్నామంటే, పాతి బుర్రలో తెచ్చుకుని ఎప్పుడో జరిగిపోయిన బుర్రలో పెట్టుకుని అదంతా ఆలోచించుకుంటా టైం వేస్ట్ చేసి మనం జీవితాన్ని కొనసాగిస్తున్నాం. నేనే ధ్యానానికి ముందు ఇంకా భయంకరంగా ఉండేవాడిని. కానీ ఒక్కటి, ఈ 2 విషయాలు నేర్చుకోవాలి మనం. ఇది కూడా పత్రిజీ చెప్పింది. మనం తమో గుణం రజో గుణంలో ఉంటాం. తమో గుణం ఏంటంటే బద్ధకం. ఖాళీ ఉండలేదండి నేర్చుకోవాలంటే. రేపు నేర్చుకుందాం ఒక భగవద్గీత శ్లోకం. అబ్బే మంచిదేనండి, అద్భుతం అండి, నేర్చుకో. ఏంట్రా అంటే, అందుకే పత్రిసారి చెప్పాడు, నీకు విషయం తెలియకపోతే, నువ్వు ఆచరించకపోతే ఆ విషయం నీకు తెలియనట్లే లెక్క అన్నాడు. నాకు వచ్చేస్తున్నాను నేను నేర్చుకుంటే. ఏది నీకు? తమో గుణం గొప్ప విషయం చెప్పాడు ప్రదీప్ అని. ఆయన ఎంత మంచివాడు చెప్పాడు. ఆ తమో గుణం దోషం అంటది. అది పోవాలంటే ఏం చెప్పాడు చూడండి, ఎంత బాగా చెప్పాడు. రేపు రెస్ట్ తీసుకుందాం, ఈరోజు చేద్దాం. రేపు రెస్ట్ తీసుకుందాం, విశ్రాంతి తీసుకుందాం, ఈరోజు చేద్దాం అని రోజు అనుకోవాలంట. అప్పుడు తమో గుణం ఉంటుందా? ఆ దోషం పోతుంది. ఈరోజే నేర్చుకోవాలి ఏదైనా సరే. అదే మనం చేయలేం. అది పత్రిజీ వచ్చిన తర్వాత తెలిసింది మనకి, అదొకటి చేయాలి. నేర్చుకోకపోవడానికి ఒక కారణం ఉంది. రెండోది రజోగుణం. రజోగుణం ఏంటంటే, అది లేదు కాబట్టి ఇవాళ గణేష్ నేర్చుకోగలిగాడు. రజోగుణం ఏంటంటే, నేను సుపీరియర్, నాకు అన్నీ తెలుసు, నేను అందరిలో గొప్ప, లేకపోతే నేను పెద్ద ఇది కులం, లేకపోతే నాకు ఇది ఉంది. ఈ రజోగుణం మెయిన్ మనిషికి. అదే రజోగుణానికి కారణం అదే. రజోగుణ దోషం ఉంది మనందరికీ. అంటే నా అనుభవంలో చెప్తున్నాను నేను, నాకే ఉంది పని, ఎవరికి వద్దు. మరి ఏమనుకోవాలరా ఆ దోషాన్ని వెనక్కిపోవాలంటే? ఏమనుకోవాలరా అంటే ఆ దోషం పోవాలంటే? ఒక నిమిషం, రంగారావు గారు వేదిక మీదకి రావాలి. తణుకు మాస్టర్ రంగారావు గారు రండి. కాంజమ్మ పిరమిడ్ మాస్టర్ గట్టిగా చెప్పకూడదు వారికి. ఆ రజోగుణం పోవాలంటే ఒక్కటే గుర్తుంచుకోండి, ఆ దోషం పోవాలంటే అందరూ సూపరే, అందరూ సుపీరియరే, అందరూ గొప్పోళ్ళే, నాతో సహా అందరూ గొప్పోళ్ళే అన్నది తెలుసుకుని జీవించాలి. ఇందాక ధ్యానం గురించి చెప్పారు. నాదం ధ్యానం పరమశివుడు ఫస్ట్ చేశాడని చెప్పారు ఆయన. ఇప్పటికీ శివుడు ధ్యానంలో ఉన్నారని చెప్పారు పత్రిసార్. ఇప్పటికీ 1500 సంవత్సరాల నుంచి వెంకటేశ్వర స్వామి, ఆ స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి కింద ధ్యానం చేస్తున్నారని చెప్పారు పత్రిసార్. అవునా కదా? ఎందుకు చేస్తున్నారు ధ్యానం స్వామి ఇప్పటికీ? ఇంకా అనే కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. ఆ ధ్యానంలో ఇంకా నేను ఎంతో తెలుసుకోవాలి. ఆయన విలవేల్పు మన అందరికీ తిరుపతి వెంకటేశ్వర, ఆయన కూడా ఇంకా నేను తెలుసుకోవాలి ధ్యానంలో. చూడండి, మనకేమో అన్నీ తెలిసిపోయింది అనుకుంటున్నాం మనం. ఇంకా నేను తెలుసుకోవాలి అని ఆయన చేస్తున్నాడు. అంచేత మనం అందరం నేర్చుకోవాలి. నేర్చుకుంటే వాళ్ళు ఇంకొకటి కూడా ఉంది, ఎరుకు వస్తుంది. నేర్చుకుంటే పాత చెత్త పోతుంది, కొత్తది నేర్చుకుంటే పాత చెత్త పోతుంది. ఒక భగవద్గీత శ్లోకం నేర్చుకుని దాన్ని మననం చేస్తామంటే పాత అప్పుడు దాకా చెత్త ఆలోచనతో ఆ చెత్త పోతుంది. ఈ ఫ్లూటు నేర్చుకుని ఇంచుమించు 3 సంవత్సరాలు కరాగండిగా నేర్చుకున్నాను నేను. 3 సంవత్సరాలు కూడా ఆయన ఆలోచన తగ్గిపోయింది. ధ్యానం చేయక్కర్లేదు. ఆయన ఆ ఫ్లూట్ మీదే పెట్టాడు ఆయన ధ్యాస. ధ్యానం చేయక్కర్లేదు.
మనందరం రేపు 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 అని వాయిదా వేయటం. అలాగ పత్రిసారి ఆయన ఉద్యోగంలో ఆయన వాయిదా వేస్తే ఈ రోజున నేను కూడా ఎంత దురదృష్టం దుర్భంగా బతుకుతున్నా. మహానుభావుడు చెయ్యాలి, అందరికీ ధ్యానం చెప్పాలి అని గడప గడపకి తిరిగి కొత్త వాళ్ళకి నేర్పాలి అనే పట్టుదలతో తిరిగాడు. కాబట్టి నేను కూడా ధ్యానం అయ్యాను ఆ మహానుభావుడు వల్ల. ఆ పత్రిసారి చెప్పింది మనం చెయ్యాలి, కొత్త వాళ్ళకి ధ్యానం నేర్పాలి, కొత్తది మనం నేర్చుకోవాలి. కొత్త వాళ్ళకి ధ్యానం నేర్పాలి, మనకు వచ్చింది ఇంకొకటికి నేర్పాలి, మనం ఇంకొకటి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఈ రెండే ఈ భూమి మీద ఉన్నాయని పత్రిసారి చెప్పాడు. అంచేత ఆ మహానుభావుడికి మరి ఈ గొప్ప కార్యక్రమం ఆ మహానుభావుడు వచ్చింది కాబట్టి ఆ మహానుభావుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. గట్టిగా చెప్పకూడదు వర్మ గారికి. సత్సంగాన్ని మించినటువంటి గొప్ప సమయం ఇంకోటి లేదు. కురుతే గంగా సాగర గమనం ఎందా చెప్పాను కదా, జ్ఞానం కావాలి. కాతే కాంత ధనగతి చింత వాతులకింతవ నాస్తి అంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవారం తరణ నౌక అన్నారు. మన భూభువర సువర్ లోకాల నుండి బయటపడేసే నౌక సజ్జన సాంగత్యం. ఈరోజు మధ్యాహ్నం నుంచి చక్కటి క్లాస్ ఉంది, మన అల్లాబక్షి గారిది విందాం. మరి ఈరోజు వర్మ గారు గొప్ప వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. చెప్పండి. జీవితం ఉన్నది నేర్చుకోవడం కోసం. లైఫ్ ఈజ్ ఎ లెర్నింగ్. సోక్రటీస్ అనే మహానుభావుడు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నప్పుడు అక్కడ గ్రీసు రాజ్యంలో ఆయన బంధించారు. ఎందుకంటే సత్యం తెలిసినవాడు బానిస బతకడు. ఆధ్యాత్మికత అంటే స్లావరీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మికత అంటే ఎవరు బానిసగా ఉండకూడదు, ఎవరిని ఎవరు ఫాలో అవ్వడం కాదు, ఎవరిని వారు తెలుసుకోవడం. ఇది స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీకి మూల అర్థం. ఆయన చెప్తున్నాడు, ఆయన బంధించారు, ఆయనకి మరణశిక్ష విధించారు. విధిస్తే ఇంకా 2 గంటల్లో చంపుతారనగా ఆయన దగ్గరికి మంది మరబలు అంతా వచ్చి ఆయన మిత్రులు, ఆయన శిష్యులు అందరూ వచ్చి, గురుగారు ఎప్పుడు గొప్ప గొప్ప మాటలు చెప్తారు కదా, ఈ క్షణంలో ఎలా ఉంటారో చూద్దామని చెప్పి వస్తే ఆయన ముఖం దేదీప్యమానంగా వెలిగిపోతుంది అనమాట. వెలిగిపోతుంటే ఆయన అడిగారు, నీ చివరి కోరిక ఏంటో చెప్పబయ్యా అన్నాడు సోక్రటీస్ని. అప్పుడు చివరి కోరిక నాకు చెప్తానని చెప్పి ఆయన కళ్ళు మూసుకుంటే ఎక్కడి నుంచో ఒక సంగీతం వినిపిస్తుంది, ఒక నాదం. అది కావాలి నాకు అన్నాడు. అది ఎవడో భిక్షగాడు వాయిస్తున్నాడు, దాని పేరు లెయ్యరు వాయిద్యం. ఆయన తీసుకొచ్చారు. స్వామి ఇది నాకు నేర్పించండి అని అడిగితే సోక్రటీస్ వెంటనే నేర్పాడు. ఆయన సోక్రటీస్ చాలా గొప్పవాడు. ఆయన నేర్చుకున్నారు. అందులో ఒక శిష్యుడు, సోక్రటీస్ శిష్యుడు వచ్చి అడిగాడు, గురుగారు మీకు ఏమైనా పిచ్చా, మీరు ఇంకొక సేపట్లో చనిపోతున్నారు, ఈ చనిపోయే ముందు ఏం నేర్చుకుంటారు అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఒరే నాయన, జీవితం ఉన్నది నేర్చుకోవడం కోసం నాయన, నాకు ఇంకా నేర్చుకోవడానికి 1 గంట సమయం మిగిలింది అన్నాడు. ఇంకా నేర్చుకోవడానికి 1 గంట సమయం మిగిలింది అన్నాడు. అంటే చూడండి, చనిపోయే ముందు కూడా చావు మీద ఆయనకి భయం లేదు. అప్పుడు వెంటనే ఆ విషం నూరుతున్నాడు ఒకడు, ఆ సైనికుడు స్లోగా నూరుతున్నాడు. ఏంటయ్యా అంత స్లోగా నూరుతున్నావు, తొందరగా నూరవయ్యా అన్నాడు. అంటే అప్పుడు అన్నాడు, మహాప్రభు మీలాంటి మహానుభావులు కొన్ని క్షణాలైనా భూమి మీద ఉండాలని కావాలని నేను ఇలా నూరుతున్నాను ఈ విషయాన్ని. అంటే మీరు ఎలా గట్టిగా మాట్లాడితే నన్ను కూడా చంపేస్తారంటే, పిచ్చోడా, ఈ భూమి మీద ఏం తెలుసుకోవాలో అన్నీ తెలుసుకున్నాను రా, చావు అంటే ఎలా ఉంటుందో అనుభూతి కావాలి నాకు పొందాలని కూడా వెయిట్ చేస్తాను, తొందరగా ఎవరు అన్నాడు. దట్ ఈజ్ యోధుడు, యోగి సోక్రటీస్. దీన్నే చెప్పాడు అన్నమాచార్యుల వారు. తగినామృతమేది తల్లపగ విషమేది తెగినిరారే అయినా ధీరునికి పగవారనగా వేరి బంధులనగా వేరి వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేకి. వివేకి జీవితంలో వివేకం కావాలి. వాడు ప్రపంచంలో ఉండడు తామరాకు మీద నీడబట్టులాగా అన్నింటిని అర్థం చేసుకుంటూ చావుని సైతం ఇలా అంటాడు వాడు. అది అవగాహన. ఇది ఇస్తుంది మనకు ఆధ్యాత్మికత. ఎప్పుడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి, అది ఏదైనా సరే నేర్చుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ మాస్టర్, గొప్ప మెసేజ్ ఇచ్చారు. వర్మ గారు గట్టిగా చప్పలు కొట్టుకుంటూ. మరి ఇంకొక గొప్ప మాస్టర్ మా సుపరిచితులు తోట సత్యనారాయణ గారు, భీమవరం వాస్తవ్యులు, వారిని విందాం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి ఒకసారి క్లాస్ కొట్టుకున్నాం. మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ ఒకసారి బిగ్ క్లాస్ కొడుకుందాం. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ ఒకసారి బిగ్ క్లాస్ కొట్టుకుందాం. బ్రేక్ ది రొటీన్. ఎలా బ్రేక్ ది రొటీన్ చేసాం? ఏం చేసాం? బ్రేక్ ది రొటీన్. ఎప్పుడు ఉన్నటువంటి క్లాస్ని బ్రేక్ ది రొటీన్. పత్రిజీ గారు అంటారు ఎప్పుడు కూడా, ఎప్పుడు ఒకే మోసలే వెళ్ళకూడదు, బ్రేక్ ది రొటీన్ చేయమంటారు. అలాగా ఈరోజు బ్రేక్ ది రొటీన్ చేసినటువంటి బేవర్ మాస్టర్కి ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాం. అద్భుతం. నాదా జ్ఞానయజ్ఞం అద్భుతం మాట. ఎలా ఉందో? బాగుందా? క్లాప్స్ ఒకసారి మాస్టర్ కొడదాం.
గట్టి కొట్టడం. మరి గణేష్ మాస్టర్ నాకు చాన్నాళ్ళ నుంచి తెలుసు. ఫస్ట్ గణేష్ మాస్టర్ నేను చూసింది ఎక్కడంటే పత్రిజీ గారు స్టేజ్ మీద కర్తాల్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఫస్ట్ అక్కడ చూశాను అనమాట. ఆయన దగ్గరుండి ఈయన ఫ్రూట్ ఎలా వాయింతారు ఎంత అలా పరవశిస్తున్నారు అన్నమాట పత్రిజీ గారు. ఈయన హిస్టరీ ఏంటని ఒకసారి చూసినట్లయితే గణేష్ గారు ఒక సాధారణమైన, ఎవరికైనా తెలుసా ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పాలి. ఆయన ఫస్ట్ చేసిన సాధారణమైన తెలియదు ఎవరికే. కరాటే బెల్ట్రా, బైక్ మెకానిక్. అక్కడి నుంచి కరాటే బెల్ట్, అక్కడి నుంచి అంటే మళ్ళీ సంగీతం నుంచి మళ్ళీ ఫ్రూటు, అన్ని విద్యలో ఒక మెకానిక్ కానించి ఈ స్థాయిలో అద్భుతమైన శ్లోకాలు, అద్భుతమైన అన్నీ మాట్లాడుతున్నారంటే ఎంత జ్ఞానాన్ని పొందడం ఒక బ్రహ్మర్షి పత్రిజీ గారి వల్లనే కుదిరింది. మరి ఈయన చూసి నేర్చుకోవచ్చు. మరి జ్ఞానం చేయటం వల్ల జ్ఞానం అన్నది ఒక గణేష్ మాస్టర్ అని చూస్తే అర్థమైపోతుంది. ఎన్ని శ్లోకాలు మాట్లాడతారు, ఎంత బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు చూసారా. మరి ఒక రాయకానే ఉంటుంది, కానీ జ్ఞానం చేసినట్లయితే ఒక రాయ ఒక శిలగా మారుతుంది. అదే గణేష్ మాస్టర్ అన్నమాట. గణేష్ మాస్టర్ చేసింది ఏంటంటే జ్ఞానం. పత్రిజీ గారిని ఫాలో అయ్యారు. ఈరోజు ఆయన ఏం చేశారు, ఏమయ్యారు, ఒక మంచి శిల్పంగా మారారన్నమాట. మరి జ్ఞానం యొక్క ఉదాహరణ నేను గణేష్ని చూడగానే నాకు అర్థమైంది. ఆయన ప్రగతి రోజు అలా గ్రాడ్యువల్గా ఈరోజు అన్ని చోట్ల కూడా మంచి క్లాసులు. నేను ఆయనతో చాలా 2 టూర్లు కూడా వెళ్ళాను. చాలా సౌమ్యుడు, మంచి వ్యక్తి, ఎటువంటి ఇది కూడా లేకుండా ఎంతో చాలా సహనంతో ఉన్నటువంటి మాస్టర్ ఏంటంటే గణేష్ మాస్టర్ అంటే నాకు బాగా ఇష్టం. మరి గణేష్ మాస్టర్కి ఒకసారి మనం మళ్ళీ గిఫ్ట్ క్లాస్ కొట్టుకోము. మనం ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ప్రగతి ఉంటుంది. డే బై డే ప్రతి క్షణం కూడా ప్రగతి వైపు నడాలి. ప్రతి క్షణం ప్రగతి అన్నది ఒక జ్ఞాన మార్గం ద్వారానే కుదురుతుంది, ఇంకెక్కడ కుదరదు. మనం ఎన్నో సంపాదించవచ్చు, ఆస్తులు సంపాదించవచ్చు, పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు, అన్నీ సంపాదించవచ్చు. ఎన్ని సంపాదించినా ఒక చిటికిన వేలు ఇలా అని లోపలే పోతాయి. ఒక చిటికిన వేలు ఎలా అని లోపలే పేరు ప్రఖ్యాతులు పోవచ్చు, ఆస్తులు పోవచ్చు, అన్నీ పోవచ్చు, కానీ ఒక జ్ఞానం ఎప్పుడూ పోదు. మనం సంపాదించిన జ్ఞానం ఒకటి ఎప్పటికీ కూడా ఉండేటువంటిది ఒకటే ఒక వస్తువు. అదే మన పత్రిజీ గారు మనకు ప్రసాదించినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం ద్వారా మనందరం కూడా మన ఒక్కలమే కాదు, ఈ ఆనందాన్ని మరి కొంతమందికి ఎక్కువ మందికి పంచాలనే ఉద్దేశంతో పత్రిజీ గారు ప్రపంచవ్యాప్తంగా జ్ఞానం, మరి జ్ఞాన యజ్ఞాలు ప్లస్ శాకాహారం అనేది పెట్టారు. మరి ఆయన ఆశయానికి తగ్గట్టు మనం అందరం కూడా మనం పనిచేసినట్లయితే మన నిజమైన పిరమిడ్ మాస్టర్ అవుతాం అన్నమాట. ఆయన చెప్పింది ఏం చెప్పారంటే మనకు తెలుసున్నది ఏ అవుతే ఏ, బి అవుతే బి బదలకు చెప్పి మనం అందరినీ కూడా ఆనంద స్థితిలోకి మనం తీసుకురావాల్సిన అవసరం మనందరికీ బాధ్యత పిరమిడ్ మాస్టర్ అందరికీ ఉన్నది. మరి అద్భుతంగా రాబోయే కాలంలో ఏంటంటే మరి ఇక్కడ మనం జ్ఞానం చేస్తున్నాం. రాబోయే కాలంలో ప్రకృతిలో జ్ఞానం చేద్దాం. ప్రకృతిలో జ్ఞానం అంటే క్లాస్ కొట్టండి మరి. ప్రకృతిలో జ్ఞానం చేద్దాం. దానికి సంబంధించిన రూట్స్ అన్నీ ఏర్పడిపోతున్నాయి. మరి ఈరోజు మంచి రోజేమో చాలా మట్టికి 90 వరకు క్లియర్ అయిపోయింది మొత్తం. మరి రాబోయే కాలంలో కూడా మనందరం కూడా ప్రకృతిలో ధ్యానం చేస్తూ మనందరం ఒకే కుటుంబం, మనందరం కూడా ఈ భీమవరం చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా జ్ఞానమయం చేస్తారని, మనందరూ కూడా మంచి ఆనందంతో ఆరోగ్యంతో ఉంటారని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. గట్టిగా చప్పలు కొడదాం మన సత్యనారాయణ మాస్టర్కి. ఈయన గొప్ప వాల్యుబుల్ పాయింట్ చెప్పాడు. మా కురు ధన జన యవ్వన గర్వం. నాకు ఇంత ధనం ఉంది, ఇంతమంది జనం ఉన్నారు, ఇంతమంది బలం ఉంది, ఐశ్వర్యం ఉంది అనుకుంటా ఎన్ని నిమిషత్కాలు అరేంజ్ చేస్తుందట కాలం. అందుకని నిన్ను పట్టుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మాన్ని, బ్రహ్మ పదార్థాన్ని అని చెప్పారు మహనీయులు.
బాగురుదన జన యౌవన గర్వం హరతి నిమేషతు కాలా సర్వం మయామయమిదో అఖిలం భూత్వ బ్రహ్మపదద్వం ప్రవిశ విదిత్వ భజ గోవిందం భజ గోవిందం అంటే ఆత్మను భజించడమే, ఇంకేమీ లేదు. ఇంకో వాల్యుబుల్ పాయింట్ ఏం చెప్పారంటే, ఏమి నేర్చుకున్నామో అది అందరికీ తెలియజేయటం. టీచింగ్ ఈజ్ వే ఆఫ్ బెస్ట్ లెర్నింగ్ అన్నారు. మనం బాగా వికసించాలంటే మనం తెలిసింది 10 మందికి చెప్పాలి. ఇది మన రెస్పాన్సిబిలిటీ. గట్టిగా చెప్పలేకపోతాం రత్నా గారికి. మన రంగారావు గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనందరి జగద్గురువు బ్రహ్మర్షి పత్రిజీకి, అలాగే అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి మన అభినందనలు తెలుపుకుందాం. ఈరోజు మన గణేష్ మాస్టర్ నాదయోగి ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఏర్పరచుకుని అన్ని సెంటర్లోనూ ధ్యాన యజ్ఞం, సంగీత నాద ధ్యాన యజ్ఞం చేస్తున్నారు. ఆయన కూడా ఒకసారి గట్టిగా మన కరతాళ తెలుపుకుందాం. మేము ఈరోజు తణుకు నుంచి భీమవరం వచ్చామంటే కేవలం ధ్యానం, ఆయన సంగీత ధ్యానం చేసుకుందామని వచ్చాము. ఎక్కువ ఇంపార్టెన్స్ ధ్యానానికి ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే ఇప్పుడు మనలో కూడా కొత్త యూత్ మాస్టర్స్ వస్తున్నారు. మొన్న నేను రీసెంట్గా అల్లాబక్షి గారి దగ్గర ఉన్న అజయ్ అనే ఆయన క్లాస్ విన్నాను, అద్భుతంగా చెప్తున్నారు. అలాగే డాక్టర్ హరికృష్ణ గారని, ఇటువంటి వాళ్ళందరికీ మన కొత్త మాస్టర్స్కి, యంగ్స్టర్స్కి అందరికీ కూడా మనం మంచి అవకాశం కల్పించి ఈ ఆర్గనైజర్స్ అందరూ ఈ జ్ఞానం మన ధ్యానులందరికీ అందేలా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. గట్టిగా చెప్పాలి కదా రంగారావు గారికి. రంగారావు గారు కాంతర్మ పిరమిడ్లో ఎన్నో క్లాసులు ప్రతి నెల పెట్టిస్తుంటారు. నన్ను కూడా ఒక 4-5 సార్లు పిలిచి, అలాగే చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో కూడా చక్కటి క్లాసులు పెట్టించారు ఆయన. గట్టిగా చెప్పలు కొట్టుకుంటూ మరి మన దుర్గ గారు రండి. రండి దుర్గారు అయింది. ఈవిడ్ని కొవ్వాడు దుర్గ అంటాం మనందరం. ఊరి పేరు ఇంటి పేరు అయింది. ఎప్పటి నుంచో మాకు సుపరిచితురాలు ఈవిడ. ఈ ఊరిలో కూడా క్లాస్ పెట్టించారు ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం. నేను వెళ్ళాను ఈ ఊరు. 2 నిమిషం. ముందుగా జగద్గురులైన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా, అమ్మ స్వర్ణమాల మేడం గారికి గట్టిగా క్లాస్ కొట్టుకుందాం. ఇక్కడ విచ్చేసిన ఆత్మస్వరూపులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈరోజు మరి నాద ధ్యాన యజ్ఞం మనం ఎన్నో చేసుకున్నామండి. మౌన జ్ఞానం, అఖండ ధ్యానం అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. కానీ ఇలాంటి యజ్ఞం ఎప్పుడు చేయలేదు. ఈ రోజు మటుకు చాలా 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 అద్భుతంగా ఉంది నాద ధ్యాన యజ్ఞం. మరి గణేష్ గారికి, వాళ్ళు ఇన్స్ట్రుమెంట్ చేసిన బృందానికి అందరికీ కూడా గట్టిగా క్లాస్ కొట్టుకుందాం. మరి నాద జ్ఞాన యజ్ఞం నుంచి స్టార్ట్ అయినట్టుంది. రామ్తా ఇమోర్టల్ బ్లూ పిరమిడ్ మరి ఈ మాకు వర్క్ స్టార్ట్ అవుతుందండి. ఒకసారి రామ్తా ఇమోర్టల్ బ్లూ పిరమిడ్కి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకుందాం అండి. దానికి ఈరోజు అల్లాబక్ష్ గారు రావటం కూడా, ఆయన వస్తే రామ్తా మాస్టర్ వచ్చినట్టే. మరి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకుందాం. ఈరోజు గణేష్ గారు నిజంగా సంగీతం చాలా 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 అద్భుతంగా ఉందండి. ఎందుకంటే సంగీతం ధ్యానం ఎంత లోతుగా ఉంటుందో సంగీతం కూడా అంత లోతుగా ఉంటుందండి. అంతా కూడా శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. సార్ అనేవారు నేర్చుకోవాలంటే సంగీతం క్లాస్లో జాయిన్ అయ్యేవాళ్ళం, మళ్ళీ ఈ ధ్యాన ప్రచారంలో వదిలేసేవాళ్ళం. ఆ సార్ చెప్పేవారు గురువు గారు, అమ్మ సంగీతం నేర్చుకోండి అని ఎంతో కష్టపడి చెప్తే, మాకు ఈ ధ్యాన ప్రచారంలో ఏంటంటే 2012 దాటిన తర్వాత నేర్చుకుంటానండి అనేదాన్ని అనమాట. కానీ 2012 దాటిన తర్వాత ఆ గురువు గారే భూమి మీద లేరు. అందుకనే ఎప్పుడైనా సరే ఏదైనా మనం నేర్చుకోవాలంటే కంపల్సరిగా నేర్చుకోవాలి. మరి సంగీతం అనేది మాకు చాలా చాలా అద్భుతంగా ఉందండి ధ్యాన యజ్ఞం అనేది. సో పత్రి సార్ ఏదైతే చెప్పారో అది మనం ఆచరించటమే. శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్ అని చెప్పారు సారు. మరి ఈ ధ్యాన జగత్తు అవ్వాలి అంటే కనుక మరి పిఎంసి ఛానల్ అండి. ఈరోజు పిఎంసి ఛానల్ మరి లైవ్ ఇస్తున్నారంటే ఎన్నో దేశాలకు వెళ్తుందండి. మరి ఒక్కసారి పిఎంసి ఛానల్కి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకుంటూ మరి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తుందండి మన పిఎంసి ఛానల్. మరి దానికి మన అందరం కూడా సపోర్ట్ చేయాలి పిఎంసి ఛానల్కి. ఓకే మాస్టర్స్, మరి ఇంకా ఈ 1 డే క్లాస్
మరి ఈరోజు మన పిరమిడ్ కంటే ధ్యాన సప్తాహాలు జరుగుతున్నాయి. ఆ ధ్యాన సప్తాహాల్లో ఒక మేడం వచ్చి ₹1,00,000 పట్టుకొచ్చి ఇచ్చారండి ఇంతకుముందు. కానీ ఈరోజు ధ్యాన సప్తాహంలో ఒక అమ్మాయి వచ్చే 5,000 ఇచ్చి వెళ్ళింది. పిరమిడ్ రాకుండానే ముందే మరి అమౌంట్ అందరూ మనకి సపోర్ట్ చేస్తున్నారు. మరి చూడండి, భీమవరం ఎనర్జీ లెవెల్స్ మరి చాలా హైర్గా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ పిరమిడ్ మేము తొందరగా మొదలు పెడుతున్నాం. మరి సో ఈ 1 డే క్లాస్ ఏంటంటే 2013 నుంచి స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఆగకుండా జరుగుతుందండి. మరి దీని వెనకాల మనల్ని నడిపించేది పత్రిజీ అండి. మరి అంతటి మహానుభావుడు, అంతటి గురువు శక్తి వలనే ఇది జరుగుతుంది. మరి ఓకేనండి, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. గట్టిగా చెప్పాలి కూడా మేడం గారికి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మహిళలకు చాలా పెద్దపీట వేశారు. మరి మహిళా శక్తితోటే మనంతా ముందుకు నడుస్తుంటాం. అలాగే మన నాదయోగి ఫౌండేషన్లో కూడా కనుమూరి రాజేశ్వరి గారు ఉన్నారు, ఆవిడ సెక్రటరీగా ఉన్నారు. ఆవిడ ఎంతో ప్రోత్సహిస్తారు నాకు సంగీతం. నేను ఇంత గొప్పగా అవడా కూడా ఆవిడ ప్రోత్సాహం, ఆవిడ నా దగ్గర పూట కూడా నేర్చుకున్నారు. మన రాజేశ్వరి, కనుమూరి రాజేశ్వరి గారు, వారు ప్రోత్సాహంతో కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ అందరికి పంచుతున్నాం. అలాగే దుర్గ గారు చాలా అద్భుతంగా వారి యొక్క అనుభవాన్ని షేర్ చేసుకుని గట్టిగా చెప్పలు కొట్టుకుంటారు దుర్గ గారికి. మా చిట్టిబాబు గారు, శ్రీనివాసరాజు గారు చిట్టిబాబు గారు అంటారు. మీకు కొన్ని కన్ఫ్యూజ్ అవుతుంటాను నేను. మీరు టూర్కి వస్తుంటారు ఎక్కువ మాతో పాటు. ఆ చిట్టిబాబా శ్రీనివాసరాజు అర్థం కాదు. ఈరోజు చిట్టిబాబు అంటారు, ఈరోజు శ్రీనివాసరాజు గారు అంటారు. వారి సందేశం. సరే, ఎలాగనుకున్నా పర్లేదు. గురుగారు ఒకసారి పత్రిజ గారికి తలుచుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన ఆత్మబోలందరికీ ఆత్మ ప్రణామాలు. నాదయోగి ఫౌండేషన్ గణేష్ గారికి, వాళ్ళ టీంకి అందరికీ ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టుకుంటూ, ఈ నాదయోగి ఫౌండేషన్ స్థాపించిన ట్రస్ట్ ఫౌండర్ ఆయన. అది స్థాపించినప్పుడు గొప్ప పుణ్యక్షేత్రంలో దాన్ని నాంది పలికారు, కాశీలోనే. మరి ఆ కాశీ క్షేత్రానికి ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టుకుంటే, మరి అప్పటి నుంచి ఆయన శివతాండవం చేసుకుంటూ మొత్తం మన రాష్ట్రం అంతా నాదయోగి ఫౌండేషన్ అని పెట్టి బాగా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అలాగే సంగీత ధ్యానం అంటే చాలా మరి గురువు గారికి ఎంతో ఇష్టమైంది. ఆ కడతాల్లో చూసాం, ఆ 3 గంటలు ఎక్కడెక్కడ ఉన్నా సరే అన్ని వేల మంది ఆ స్టేజ్ ముందు ఉండేవారు. తర్వాత అటు ఇటు ఉన్నా కానీ ఆ సంగీతానికి ఆ గురువు గారు కూడా అంత విలువిచ్చి ఆ కళాకారులు ఎంతో గౌరవంగా చూసేవారు. స్టేజ్ మీద అంత చీఫ్ గెస్ట్లు ఉన్నా సరే వాళ్ళని సత్కరించుకుని వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళు ఎంతో గొప్పగా చెప్పి వాళ్ళ కాళ్ళకి దండాలు పెట్టి అప్పుడు కానీ వేరే వాళ్ళకి ఇచ్చేవారు కాదు. సంగీతానికి అంత పెద్దపేట ఆయన వేసేవారు. మరి ఎలాగా ధ్యానం చేసుకున్నా మన మైండ్ శూన్యం అవ్వాలి. సంగీతం కానీ, సైలెంట్ మెడిటేషన్ కానీ, లేకపోతే గైడెడ్ మెడిటేషన్ ఏదైనా. మరి వీళ్ళందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. గట్టిగా చెప్పకూడదు మా శ్రీనివాసరాజు గారికి. ఒకసారి కొత్తపేటలో ఫస్ట్ ప్రోగ్రామ్ పెట్టాం, మా రంగారావు గారు కూడా వచ్చారు. శ్రీకరి శుభ గారిని కళ్యాణ పండు బుక్ చేస్తుంటే ఎవరు అన్నారు, ఎందుకంత పెద్ద కళ్యాణ పండు నీకు డబ్బులు అంత ఖర్చు అంటే, పెళ్లి చేస్తే డబ్బులు ఖర్చు పెడతాను లేదని అడిగాను. చేస్తాను. ఇది లోక కళ్యాణం అని ఇంకా బాగా ఖర్చు పెట్టాలన్నాను. కాబట్టి లోక కళ్యాణం గారు ఎవరికి అవకాశం వస్తే అది చేస్తుండండి. అలాగే ఈయన నాదయోగి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని పెట్టారండి. చాలా మంచి ప్లేసులకి మంచి కార్యక్రమం మనకి బాగుంటుంది. మీకు అవకాశం ఉన్నప్పుడు ఆ టూర్స్కి కూడా వెళ్ళి ఇంకా ఎక్కువ జ్ఞానం పొందాలని. టూర్స్ మాత్రం ఫ్రీగా కదండి, దానికి ప్యాకేజీ ఉంది. రేపు ఏప్రిల్ హిమాలయాలకు వెళ్తున్నాం, మళ్ళీ మే నెలలో హిమాలయాలు ఆది కైలాష్ వెళ్తున్నాం, మళ్ళీ జూలైలో అమర్నాథ్ వెళ్తున్నాం. అవకాశం వాళ్ళు ఎవరైనా రావచ్చు, అవకాశం ఉంది అమర్నాథ్కి. ఈ 2 బుక్ అయిపోయినాయి ఫుల్గా. ప్రథమ కైలాష్కి కావాలంటే రావచ్చు. మరి రాజుగారికి కానీ మా తోట సత్యనారాయణ గారికి కానీ చెప్పినా వారు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ శ్రీనివాసరాజు గారు. గట్టిగా చెప్పకూడదు మీరుకి. ఈయన యాస మాకు టూర్లో రాజుగారి యాస చాలా బాగుంటుంది. మాటలో మేము ఆడుకుంటూ ఉంటాం కాసేపు. మా శ్రీనివాస్ మాస్టర్ నాకు చాలా ఇష్టమైన మాస్టర్. మన భీమవరం శ్రీనివాస్ మాస్టర్ అంటాం మేము. మా ఇంటికి వచ్చారు ఒకసారి, మన ఊళ్ళో కొత్తపేటలో క్లాస్ చెప్పినప్పుడు చాలా మంత్రముగ్ధులయ్యాను. నేను ఏదైతే ఆచరిస్తానో, ఏదైతే ఎక్కువ చెప్తుంటానో ఆ కాన్సెప్ట్ ఈయన కూడా చెప్తే ఆ రోజు చాలా ఆనందమైంది. మరి వారి మెసేజ్ ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. భోజనాల టైము భోజనం పెడితేనే బాగుంటుంది. మాటల టైంలో మాటలు పెట్టాలి. నాకు ఆకలి వేస్తుంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విషయం ఏంటంటే మన భీమవరంలో ఇప్పుడు 2 ధ్యానాలు నడుస్తున్నాయి. ఇక్కడ సంగీత ధ్యానం, మా రాఘవరావు సార్ దగ్గర సంగీతం లేని ధ్యానం. ఓకే, ఏది కరెక్ట్ చెప్పండి? 2 అద్భుతాలే. 2 వెరీ గుడ్. ఎవరైతే 2 కరెక్ట్ అని తెలుసుకుంటాడో వాడు జ్ఞాని. పత్రి సార్ చెప్పారు, సత్యం ఎలా ఉంటుందంటే పారాడాక్సికల్గా ఉంటుంది అన్నాడు ఆయన. విచిత్ర విరుద్ధ సిద్ధాంతం అంటారంట దాన్ని. విచిత్ర చెప్పండి.
విచిత్ర విరుద్ధ సిద్ధాంతం అంటే ఏకకాలంలో రెండు విరుద్ధమైన పరిస్థితుల్లో జీవించగలిగి రావడాన్నే పారాడాక్స్ అంటారు. నువ్వు సంగీతంలో ధ్యానం చేస్తున్నావు, మా ఆవిడ సంగీతం లేకుండా చేస్తుంది, ఇద్దరిలో ఎవరు కరెక్టు? ఇద్దరు. రెండో రోజు ఆవిడ సంగీతంతో చేస్తుంది, నేను సంగీతం లేకుండా చేస్తున్నాను, ఇప్పుడు ఎవడు కరెక్టు? ఇద్దరు కరెక్టే. కాబట్టి అదే కరెక్టు, ఇది తప్పు అంటే ఇంకా మనకి ఎన్లైటన్మెంట్ రాలేదు. ఇదే రైటు, అది తప్పు అన్నా కూడా మనకి ఇంక ఎన్లైటన్మెంట్ రాలేదు. ఎవరైతే రెండూ కరెక్ట్ అని తెలుసుకుంటారో వాళ్ళు ఎన్లైటన్మెంట్లో ఉన్నట్టు. పత్రిసారి చెప్పారు, సత్యము రెండు వైపులా పదునున్న కత్తి. ఈ కత్తికి ఒకవైపు పదును కాదు, జనరల్గా కత్తికి ఒకవైపే ఉంటుంది పదును. ఈ సత్యం అనే కత్తికి పదును ఒకవైపు కాదు, ఎన్ని వైపులు ఉంటుంది? అటు తెగుద్ది, ఇటు తెగుద్ది అని చెప్తూ ఒక ఉదాహరణ చెప్పాడు ఆయన. ఒక భిక్షగాడు నీ దగ్గరికి వచ్చి, బాబు ఒక 10 రూపాయలు ఉంటూ ఇవ్వు, నేను కొంచెం భోజనం చేయాలి, ఆకలేస్తుంది అన్నాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? నీ దగ్గర ఉన్నాయి జేబు నిండా డబ్బులు, ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. నువ్వు ఇచ్చావు అంటే నువ్వేమనుకుంటావు? నేను ఇచ్చాను, చాలా గొప్ప పని చేశాను అనుకుంటున్నావు, నువ్వు చాలా సేవ చేశాను అనుకుంటున్నావు. కానీ దాని అర్థం ఏంటి? నువ్వు ఇచ్చి ఏం చేసావు తెలుసా? వాడిని అడుక్కోవడాన్ని ఎంకరేజ్ చేసావు. నువ్వు బాగా అడుక్కో అని. నువ్వు ఇవ్వడం వల్ల వాడు అడుక్కుంటున్నావు, లేకపోతే ఏదో పని చేసుకుని బతుకుతుడు వాడు. అంటే ఇవ్వడం కరెక్టా రాంగా? రాంగా. నీ దగ్గర ఉండి కూడా నీ జేబులో డబ్బులు లేనివాడు అడుగుతుంటే నీవు ఇవ్వట్లేదంటే నీకు దయాదాక్షిణ్యాలు ఎక్కడున్నట్టు? అంటే ఇస్తే కరెక్టా, ఇవ్వకపోతే కరెక్ట్? ఇప్పుడు చెప్పండి. అంటే ఇవ్వకపోతే రాంగా? నువ్వు ఇచ్చినా కరెక్టే, ఇవ్వకపోయినా కరెక్టే. ఇది పారాడాక్స్ అంటే. అర్థమైందండి? పారాడాక్స్ అంటే రెండు విరుద్ధమైన పరిస్థితుల్లో జీవించగలిగి వస్తాం. ఒక జ్ఞాని అంటే ఎవడంటే రెండు కరెక్టే అని అర్థం చేసుకోవాలి మనం. అది కరెక్టే, ఇది కరెక్టే. కాబట్టి మనం ఏదో ఒక నిర్ణయానికి రాకూడదు, రెండు టేస్ట్ చూడాలి మనం. కొంతమందికి సంగీతం టేస్ట్ ఉండదు, రోత కింద ఉంటుంది, వాళ్ళకి సంగీతం అంటే ఇష్టం ఉండదు. కొంతమందికి సంగీతం పెడితే భలే డ్యాన్సులు ఎత్తుంటారు కొంతమంది. ఈ డ్యాన్సులు వేసే వాళ్ళని చూసి వీళ్ళు పిచ్చోళ్ళకి గెంతులు ఎత్తున్నారు అన్నట్టు ఉంటుంది. నీకు నచ్చకపోతే ఏం చేస్తావు? నాకు ఇష్టం, నేను డ్యాన్స్ వేసుకుంటాను. కాబట్టి ఎలా ఇష్టమైతే అలా చేయొచ్చు. మీకు బంగాళదుంప అంటే ఇష్టం ఉండదండి, నాకు సంవత్సరం అంతా బంగాళదుంప కూర వండితే తింటాను నేను. మా ఆవిడకి అసలు బంగాళదుంప అంటే వండవే అంటే అంటది ఆవిడకి ఇష్టం ఉండదు. కాబట్టి ఏం చెయ్యం? ఇద్దరం ఒక ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడు ఆవిడ కరెక్టా, నేను కరెక్టా? కాబట్టి సంగీతం ఇష్టం ఉండడం కరెక్టా, లేకపోవడం కరెక్టా అంటే రెండూ కరెక్టే. కాబట్టి ఏది ఒక పాయింట్కి మీరు కంక్లూజన్కి రాకండి, ఎప్పుడు రాకూడదు. మనం మధ్య మార్గం అంటే అర్థం ఏంటి తెలుసా? అంటే మధ్యలో ఉండాలి మనం. అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు. సబ్కా సున్నా అపనా కర్ణ అన్నారు హిందీలో. అందరి విను, నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి అన్నాడు. అంతే. అందరిది విను, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. కాబట్టి పత్రిజీ మనకి ఇంత గొప్ప సొసైటీని ఎందుకు స్థాపించారంటే పిఎస్ఎస్ఎం ఒక సూత్రం మీద పనిచేస్తుందండి. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ అనే సూత్రం మీద పనిచేస్తుంది ఇది. నువ్వు ఎంత చేసుకుంటావో చేసుకో. నేను గణేష్ గారిని ఆయన చేసుకోవడానికి ఆయన చేయాల్సింది చేసుకుంటున్నారు, నేను చేయాల్సింది నేను చేసుకున్నాను. నీకు నచ్చినంత చేసుకో, ఎంత సేవ చేసుకుంటావో చేసుకో. సేవ చేసుకొని మోక్షాన్ని పొందు. నువ్వు సేవ చేయకపోతే ఎవడు మోక్షాన్ని ఇవ్వడు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్నంత సేవ ఎక్కడా ఉండదు. నీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది ఇక్కడ. అంతే తప్ప ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే నీకు ఏది నచ్చితే అది హ్యాపీగా ఆనందంగా దాన్ని ఆ సేవ చెయ్యి. చేయకూడదు ఏంటంటే పక్కవాడిని కామెంట్ చేయకు, వాడిని తప్పు పట్టకు. పక్కవాడిని తప్పు పట్టడమే పెద్ద తప్పు అన్నాడు పత్రిజీ. అర్థమైందండి? కాబట్టి మనం సేవ చేస్తూ మోక్షాన్ని పొందాలి. నువ్వు సేవ చేయకపోతే మోక్షం రాదు. మా సుబ్బరాజు గారు వాళ్ళ అబ్బాయి, అదిగో అంటున్నాను, నా పేరు ఎత్తకండి, వాళ్ళ అబ్బాయి సతీష్ గారు, వాళ్ళ కోడలు సరస్వతి గారు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు సేవల్లోనే ఉంటారు. వాళ్ళు ఎక్కడ సేవ అంటే అక్కడ పరిగెడతారు వాళ్ళు. అర్థమైందండి? వాళ్ళు నాటకాలు ఉండవు వాళ్ళ దగ్గర. స్టేజ్ ఎక్కమంటే ఆయన రారు, వాళ్ళు ఎవరు రారు స్టేజ్ మీదకి. ఎప్పుడు ఎంతసేపు ఎక్కడ ఏం దొరుకుతుందో పని చేయడానికి అని చూస్తారు. గ్రేట్ మాస్టర్స్ వాళ్ళ ముగ్గురిని. వాళ్ళకి కాకపోతే ఎవరికి వస్తుంది చెప్పండి మోక్షము? అర్థమైందంటే మోక్షం భగవంతుడు ఎవరికి మోక్షం ఇస్తాడంటే నువ్వు కర్మలు చేసుకున్న దాన్ని బట్టి ఇస్తాడు. ఒకే ఒక ఉదాహరణ చెప్పి నేను పక్క మా మోక్ష గామికి ఇచ్చేస్తాను నేను. ఒకసారి అర్జునుడు కృష్ణుడు అన్నాడంటే అర్జున్ని, అలా ఇంట్లో ఏముంటావు పదరా మన ఇద్దరం సరదాగా బయటికి వెళ్ళి వద్దామని చెప్పాడంట. మాట్లాడుతూ అర్జునుడు అంటే బావ నాకు ఆకలేస్తుంది అన్నాడంట. సరే ఆకలిస్తే ఇప్పుడు ఏం చేస్తాం? అది ఎవడో చూడు బాగా ఉంది, మంచి బిల్డింగ్ ఉన్నాడు, వాడి ఇంట్లో బాగా పెడతాడు పద భోజనానికి అని చెప్పాడు. నిజమే కదా. ఇద్దరు మారువేషంలో వెళ్ళారు.
ఆ ఇంట్లోకి వెళ్ళేసరికి ఒకడు బాగా దిట్టంగా కూర్చొని బాగా బొజ్జేసుకొని ఒళ్ళో ఏదో పెట్టుకొని తింటూ ఊగుతూ ఊగుతూ ఉన్నాడంట. ఏరా ఏంటి ఎందుకు వచ్చారు అన్నాడు. ఆకలేస్తుంది ఏదైనా పెడతామని వచ్చామంటే, ఆకలేస్తుందా ఏళ్ళగానే ఏళ్ళప్పుడు వచ్చి ఇప్పుడు ఆకలేస్తుంది ఎవడ పెడతాడు పండురా అన్నాడండి. కొంచెం ఏదైనా పెట్టవయ్యా అంటే, నేను పెట్టను కాక పెట్టను ఇంకాసేపు ఉంటే కొడతాను మిమ్మల్ని అన్నాడు. అప్పుడు అనగానే కృష్ణుడు అన్నాడంట, 100 ఏళ్ళు హాయిగా వర్ధిల్లు నాయన అని చెప్పేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అనగానే అర్జునుడికి ఏం అర్థం కాలే, ఇదేంటిది మన తిట్టినోడినేమో 100 ఏళ్ళు అన్నాడు. అప్పుడు సరే చూద్దామని ఆకలి అవుతుంది కదా అప్పుడు సరే ఆ గుడిసె ఒక చిన్న గుడిసె కనబడిందంట. ఆ గుడిసెలోకి వెళ్తే ఒక ముసలమ్మ పేద ముసలమ్మ తినడానికి ఏమీ లేని పరిస్థితిలో ఉన్న ముసలమ్మ దగ్గరికి వెళ్ళి పాపం అప్పుడే తినడం కోసం పెట్టుకుంటుందంట ప్లేట్లో. వీళ్ళిద్దరు వెళ్ళి అమ్మ ఆకలేస్తుంది ఏమైనా పెడతావంటే రండి నాయన అని చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి ఇదే ఉంది ఏమనుకోకండి తిని మరి నీకు అన్నారు. నా సంగతి పక్కన పెట్టండి మీరు తినండి అని చెప్పి ఇద్దరికీ పెట్టి హ్యాపీగా భోజనం పెడితే అప్పుడు అంతా తినేసి చేయగడుక్కొని కృష్ణుడు అన్నాడంట, నువ్వు సర్వనాశనం అవుగాక అన్నాడంట ఆవిడ. ఈ అర్జునుడికి బయటకు వచ్చిన తర్వాత బాగా మెక్కేసి ఇదేనా నువ్వు ఈ దీవించేది ఇలాగేనంట. వాడేమో ఏమి పెట్టినోడేమో 1000 వద్దిల్లు అన్నావు, నువ్వేం బాగా పెట్టినావునేమో సర్వనాశనం అవ్వన్నావు అంటే అప్పుడు కృష్ణుడు అన్నాడు, నా మాటలు నీకు ఎప్పుడు అర్థమయ్యి ఇప్పుడు అర్థమవుతాయి చెప్పు. వాడికి 1000 వర్ధిల్లు అంటే అర్థమేంటి తెలుసా, ఇంకొక 100 జన్మలు ఎత్తురా నాయన అని చెప్పాను రా నాయన వాడికి. ఈవిడికి సర్వనాశనం అవ్వు అన్నానంటే అర్థం ఏంటంటే నీకు ఇదే ఆఖరి జన్మ అని చెప్పాను రా నాయన అని చెప్పాడు. అర్థమైందండి? మనం చేసుకున్న కర్మలను బట్టే ఆ భగవంతుడు మోక్షాన్ని కల్పిస్తాడు. పత్రిసారి చెప్పారు, ఆధ్యాత్మికత అంటే ఎవడైతే తన కష్టాలను తన బాధలను పక్కన పెట్టి ఇతరుల కోసం ఆలోచిస్తాడో వాడే ఆధ్యాత్మికుడు అని చెప్పారండి. కాబట్టి మనందరం అలా జీవించడం కోసం ఇంత గొప్ప సంస్థను స్థాపించారు. ఆయన ఉన్నా లేకపోయినా ఆయన అడుగుజాడల్లో మనం ముందుకు నడుద్దాము. కాబట్టి ఎవరికి ఎందులో పొటెన్షియాలిటీ ఉందో అందులో పనిచేద్దాం. డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు పెడతారు, 4 మొక్కలు మాటలు వచ్చేవాళ్ళు మాట్లాడతారు, సంగీతం వచ్చిన వాళ్ళు సంగీతం చెప్తారు, సేవ చేసేవాళ్ళు సేవ చేస్తారు, పాంప్లెంట్లు పంచేవాళ్ళు పాంప్లెంట్లు పంచుతారు, క్లాసులు పెట్టేవాళ్ళు క్లాసులు పెడతారు. ఎవరు ఏది చేసినా అది సరి సమానమైనటువంటి మార్కులే అందివ్వబడుతుంది. కాబట్టి చక్కగా మనందరం సేవ చేద్దాం. ఎంతసేపు ధ్యానం చేసి వెళ్ళిపోవటం కాదు, ఏ విధంగా నేను ఉపయోగపడాలి అందరికీ అని చెప్పి ఆలోచించి మనకి మంచి ఉన్నత స్థితిని పొందుదామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు సంగీతంతో ధ్యానం చేసిన, సంగీతం లేకపోయినా ధ్యానం చేసిన ధ్యానం మన బుర్రలో ఉన్న చెత్తను పోగొట్టుకుంటానికి. మీరు చెత్తను పోగొట్టుకుంటాం, మీకు ఏది నచ్చితే ఆ చెత్త పోగొట్టమే. ఇప్పుడు సార్ చెప్పింది అద్భుతంగా చెప్పాడు. అయినా నాశనం అయిపోవటంటే మీ బుర్రలో ఉన్న చెత్త నాశనం అయిపోవాలి. మోక్షం అంటే నేను శరీరం నేను ఇది అన్నదే ఎప్పుడైతే పోగొట్టుకుంటావు అప్పుడే నీకు మోక్షం. ఆ సార్ చెప్పింది అద్భుతమైన కాన్సెప్ట్. కానీ మన బుర్రలో చెత్త పోగొట్టుకుంటామే. నువ్వు చెత్త ఎంత పోగొట్టుకుంటావో అంత మహాదేవ అంత మహాయోగి అవుతావు. మన బుర్రలో అనవసరమైన చెత్తని మనం పోగొట్టుకుందాం. ఆ పత్రి సారు చెప్పింది మనకు అద్భుతం. ఇప్పుడు ఆ సార్ గుర్తు చేశారు. ఒకసారి గొప్పగా ఆ పత్రి సార్ క్లాప్స్ కొట్టుకుందాం. గట్టిగా చెప్పగలరు శ్రీ మాస్టర్కి. ఒక 5 నిమిషాలు ఈరోజు ఎండగడదాం, నో ప్రాబ్లం. ఒక 5 నిమిషాలు ఓకే. ఈయన టాపిక్ ఏం చెప్పారు, ఇందాక పారాడాక్స్ అన్నారు కదండి. రాముడు ఎవరు పరిపాలకుడు? పితృలోక పరిపాలకుడు. రాముడు తండ్రి మాట అన్నాడు కదండి, ప్రహ్లాదుడు తండ్రి మాట అంటే ఏమవుతుంది? వీడు రాక్షసుడు అవుతాడు. కనుక పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. అలాగే ఇందాక చెప్పారు కదా, ఎవరికి ఏదైనా కరెక్టే, కానీ గుర్తుపెట్టుకోండి ఒకటి మాత్రం, ప్రామాణికము చెప్పండి, ప్రామాణికము విపర్యము. ఇది పతంజలి చెప్పాడు. ఏదైనా ఒక విద్యను అధ్యాసం చేసేటప్పుడు 2 ఉంటాయి, రాంగ్ నాలెడ్జ్, రైట్ నాలెడ్జ్, 2 ఉంటాయి అన్నమాట. రాంగ్ నాలెడ్జ్ అసత్యం, బుద్ధుడు చెప్పిన అసత్యమే. అసత్యం అనేది బుద్ధుడు చెప్పిన అసత్యమే అని పత్రి సార్ చెప్పారు. అసత్యం ఎవరు చెప్పినా అసత్యమే అది. అలాగని చెప్పేసి అనిపిస్తుంది కానీ వెళ్ళిపోవడం కాదు. అది ఏమిటి, ఇది ఏంటి ప్రమాణం? ఇప్పుడు ఇవాళ నేను క్లాస్ చెప్పన్నారు పత్రిజీ, ఆయన క్లాస్ చెప్పమన్నారు, ఆయన చెప్పమన్నారని చెప్పేసి మనం జగద్గురులు అయిపోయినట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. బోధన అవబోధన కోసం ఎందుకు మనందరినీ క్లాస్ చెప్పమన్నారైనా? మనం జగద్గురులు అయిపోయినట్టు కాదు చెప్పమంటే. ఇన్ఫర్మేషన్ ఏదైనా చెప్తున్నామంటే అది అవబోధన అవుతుంది. ఇదా చెప్పాను కదా, టీచింగ్ ఈజ్ వే ఆఫ్ టెస్ట్ లెర్నింగ్ అని మనం నేర్చుకుంటాం అది. కానీ మనకు ఎవరు ప్రమాణం? పత్రిజీ ప్రమాణం, కృష్ణుడు ప్రమాణం, పరమశివుడు ప్రమాణం, రాముడు ప్రమాణం, వేదాలు ప్రమాణం. ప్రామాణిక గ్రంథాల నుంచి ఏదైతే వచ్చిందో అది ప్రమాణం మనకి. అందుకని నాలాంటి మిడిమిడి జ్ఞానం మాట్లాడింది ప్రమాణం కాదు, గుర్తుపెట్టుకోండి. ఏది ప్రమాణం అంటే నీ ఇన్నర్ అంతరాత్మ చెప్తుంది చూసారా, అది ప్రమాణం, ఇది ప్రజ్ఞ, ఇది చెప్పింది వేదం. గ్రహింపు కావాలి. 1,00,000 విషయాలు వినండి, 0. ఒక విషయం అప్లై చేయాలంటే దానికి చాలా
జ్ఞానం కావాలి, అది ఇక్కడి నుంచి రావాలి, అంతరాత్మ నుంచి వస్తుంది, అది అందుకోసం ఉంది ధ్యాన సాధన. అన్నీ వినండి, ఎవరికి ఏది రైటో ఏది రాంగో నీ అంతరాత్మ చెప్తుంది, నీ ప్రజ్ఞ చెప్తుంది, దాన్ని వినండి, దాని నుంచి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ మాస్టర్స్. నెక్స్ట్ సుబ్బరాజు గారు, గొప్ప మాస్టర్, వారి గట్టిగా చప్పలు కొట్టుకుంటూ వారి సందేశాలు ఏంటో. బ్రహ్మర్షి మనకు ఇంత అద్భుతమైన బ్రహ్మజ్ఞానాన్ని బోధించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకు ఒకసారి మనందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇక్కడ ఇచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. రత్నాకరుడు సాధన చేసి, ఒక మహాకిరాతకుడు రత్నాకరుడు సాధన చేసి ఒక వాల్మీకి మహర్షిగా అవతరించి రామాయణాన్ని రచించాడు. ఆయన సాధన ద్వారా అంత అద్భుతమైన రామాయణాన్ని రచించగలిగారు. అలాగే మన గణేష్ గారు సామాన్య వ్యక్తి అయినా కూడా ఆయన సాధన ద్వారా అద్భుతంగా ఈ నాదయోగాన్ని, అంటే ఫ్లూట్ మెడిటేషన్ని, అలాగే ఆయన గాత్రం అద్భుతంగా ఉంది. ఆయన ఏది భగవద్గీత చెప్పనివ్వండి, తర్వాత ఆదిశంకరాచార్య గురించి చెప్పనివ్వండి, ఎవరైనా వీళ్ళందరూ ప్రమాణికం. మనం వాళ్ళ గురించి అంత అద్భుతంగా ఆయన చెప్పారు, ఆయన చేశారంటే ఆయన సాధన ద్వారా ఆయన అంత అద్భుతంగా నాదయోగా అవతరించారు ఆయన. ఇది కాశీలో బ్రహ్మర్షి జక్క రాఘరావు గారి ద్వారా ఆయనకి నాదయోగ అనేది బిరుదు అక్కడ ఇవ్వబడింది ఆయనకి, అక్కడ కాశీలో పిఎంసి ధ్యాన మహాయజ్ఞంలో అక్కడ. అలాగే ఆయన శాకాహార జగత్ గురించి ఎంతో కృషి చేశారు. ఆయన శాకాహార జగత్ గురించి కూడా ఎంతో కృషి చేశారు ఆయన. అలాగే ఇప్పుడు అద్భుతంగా ఈ నాదయోగి ఫౌండేషన్ స్థాపించి ఆయన యొక్క నాదం యొక్క సునాదం ద్వారా అందరినీ మైమర్పించే పశుపక్షాదులు సంగీతం ద్వారానే మైమర్చిపోతాయి. అలాగే ఆయన నాదయోగం ద్వారా మనందరినీ సుసంపన్నం చేసి ఈ ధ్యానంలో ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పాలి సుబ్బరాజు గారికి. మా సుబ్బరాజు గారండి 17 సంవత్సరాల క్రితం చూసాం మేము. మేము ఒకసారి ధ్యానంలోకి వచ్చాం, ఒకటే బ్యాచ్. వయసులో తేడా ఉంది కానీ బ్యాచ్ ఒకటే ధ్యానంలో. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అంతకంటే బాగున్నాడు ఆయన. అప్పుడు ఊగిపోతుండేవాడు. ఒక రోజు నీ ధ్యాన అనుభవం ఏంటో చెప్పమంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా, నాకు ఇప్పటికీ బాగా గుర్తు. 17 సంవత్సరాల క్రితం చెప్పాడు, ధ్యానంలోకి రాకముందండి బండి నడిపేవాడిని, స్కూటర్ చేతిలో నేను ఉండేవాడిని, ధ్యానం చేసిన తర్వాత నా చేతిలోకి స్కూటర్ వచ్చింది అన్నాడు ఆయన. అలా అంత మార్పు వచ్చిందంట ఆయనలో. ఇప్పుడు నెక్స్ట్ నరసింహరాజు గారు, గ్రేట్ మాస్టరు, పిఎస్ఎస్ఎంకి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. ఆయన ఒకసారి మాట్లాడాల్సిందిగా మనవి. మీరు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ముందుగా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అలాగే ధ్యాన యోగి గణేశన్ గారికి కూడా నా నమస్కారాలండి. మీ క్లాసులకి 5-6 సార్లు వినటం జరిగింది, కానీ ఈరోజు క్లాస్ అంత అద్భుతంగా అక్కడ నేను విన్నట్టు అనిపించలేదు. ఇక్కడ మహా అద్భుతంగా జరిగింది. అలాగే వేదిక పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు అండి. మరి ఇక్కడికి చేసిన ఆత్మబంధువులందరికీ కూడా నమస్కారాలు తెలుసు. ఎందుకంటే సమయం లేదు కాబట్టి 2 నిమిషాల్లో ముగించేస్తాను. పత్రిజీ గారు ఎప్పుడు ఎక్కడ సభలు జరిగినా 4-5 నుంచి మీ అనుభవం చెప్పమని ఎవరు. ఎందుకంటే అనుభవమే జ్ఞానం అని చెప్పారు, అది బాగా గుర్తన్నమాట. అట్లాగే నేను 2 అనుభవాలు పత్రిజీ గారి ద్వారా 2 అనుభవాల గురించి సాధించేసుకుంటాను. 2009లో శ్రీశైలంలో ధ్యాన మహాచక్రం జరిగింది. 2009 డిసెంబర్లో. నేను 2009 ఏప్రిల్లో ధ్యానంలోకి రావటం జరిగింది. సరే అని ఆ మొదటి ధ్యాన మహాచక్రాన్ని శ్రీశైలం వెళ్ళటం జరిగింది. వెళ్ళాక అక్కడ రాయ జగపతిరాజు గారు, మన ఆదిత్య కృష్ణరావు గారి కొడుక రాజు సత్రంలో అకామిడేషన్ ఇప్పించడం జరిగింది. వాళ్ళని పిలిచి పత్రిజీ గారి దేవస్థానానికి వెళ్తున్నారు, అక్కడి నుంచి జ్యోతి తీసుకుని ధ్యాన మహాయజ్ఞం స్థలానికి తీసుకెళ్తారంట అని చెప్పారు.
మీరు వెళ్ళండి దేవస్థానానికి, మీకు అందరూ తెలుసు కదా. ఎందుకంటే నేను శ్రీశైలం దేవస్థానం సుమారు 22 సంవత్సరాలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసి 2008లో రిటైర్ అవ్వటం జరిగింది. దాంతో నన్ను వెళ్ళి దేవస్థానంలో ఆ జ్యోతి వివరాలు చూడండి అన్నారు. అప్పటి వరకు పత్రిక గారిని చూడలే. సరే అని గవ్వగా దేవస్థానానికి వెళ్ళి ఆ ప్రధాన అర్చకులు అనిపెట్టి ఆ ద్వారం దగ్గరికి పూర్ణ కుంభం భజంత్రిని తెప్పించి పత్రిక గారిని ఆహ్వానించి దేవాలయంలోకి తీసుకెళ్ళి మల్లికార్జున స్వామి గుడిలోకి వెళ్ళాక అక్కడ జ్యోతి వెలిగించి పట్టుకెళ్తారని చెప్పారు జగపతిరాజు గారు. సరే గంగాధరం అనే ప్రధాన అర్చకులు అక్కడ. ఆయన చెప్తే ఆయన అఖండ దీపం ఉంటుంది, నరసింహరావు గారు దాని దగ్గర వెలిగించండి మీకు జ్యోతి అన్న. సరే నేను వెలిగించి సార్ తీసుకొని ఈ పత్రిజీ గారి చేతి ఇవ్వబోయాను. నువ్వే పట్రా బాబు అన్నారు. సరే కూడా తీసుకుని ఆ జ్యోతి సుమారు అక్కడి నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది ధ్యానం ఆయుధ్యం జరిగేస్తుంది. ఆయన ద్వారా జ్యోతి తీసుకెళ్ళటం జరిగింది. ఇంతటి అనుభవం ఎలా కలుగుతుంది చెప్పండి. అంటే ఆ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వాముల అనుగ్రహం వలన పత్రిజీ గారి ఆశీస్సులు నాకు ఆ అనుభవం కలిగిందని నేను అప్పటి నుంచి కూడా ఇప్పటికీ మర్చిపోలేను. అది ఒక అనుభవం అయితే తర్వాత అమరావతిలో ధ్యాన మహాచక్రం జరిగింది. తర్వాత సింహాచలంలో జరిగింది. సింహాచలంలో కూడా వెళ్ళి 5 రోజులు ఉండి వచ్చేద్దాం అనుకున్నాను. అప్పుడు నాకు ఈకో వ్యాన్ కొన్నాను. ఇక్కడ ధ్యానులు అందరినీ క్లాసులు తీసుకెళ్ళినాక అది ఉపయోగపడుతున్నాను. అది వేసుకుని రాణి దుర్గారాణి మేమందరం సింహాచలం వెళ్ళి 4 రోజులు ఉన్నాం. కానీ పత్రికతో మాట్లాడే అవకాశం దొరకలేదు అసలు. సరే ఇంకా 5వ రోజు నిరుత్సాహంగా ఆ ధ్యాన యజ్ఞం అయ్యాక బయటకు వచ్చేస్తున్నాం. వెనకాల పత్రిక గారి కారు వస్తూ డ్రైవర్ని ఆపమని, ఓ భీమవరం వారు మీరు గెస్ట్ హౌస్కి వచ్చేయండి అన్నారు. అంతే అని వెళ్ళిపోయారు ఆయన. సరే నా వ్యాన్ వేసుకుని 6గురు ఆ గెస్ట్ హౌస్ ఎక్కడో చాలా 5 కిలోమీటర్ల దూరం అక్కడికి వెళ్ళాం. మేము వెళ్ళినప్పటికీ ఆస్ట్రేలియా ధ్యానులతో ఆయన లోపల ఏ సంభాషణ చేస్తున్నారు. మేము బయట కూర్చుంటే మా భీమవరం వాళ్ళు వచ్చారు, మీతో తర్వాత మాట్లాడతానే బయటకు వచ్చేసారు. వచ్చేసి అందరినీ ఏమిటని అడిగి 6 వెళ్ళాం. మిగతా 5కి సెకండ్ ఇచ్చారు, నాకు ఇవ్వలే. నేను వెనక ఏంటి బాబు అందరికీ ఇచ్చారు నాకు ఇవ్వలేదు ఏంటో అనుకుంటున్నాను. సరే మీరు వెళ్ళండి నువ్వు ఇలా రా అన్నారు. వచ్చి ఒక్క గుద్దు గుద్దారు సరిగ్గా గుండెల మీద. ఇక్కడ ఆశ్చర్యపోయాను నేను. అంటే అటువంటి మహానుభావులు ఏదో కారణం లేకుండా చేయరు అని నాకు అనిపించింది అప్పుడు. ఆయన గుద్దు సెకండ్ ఇవ్వలేదని దానికి ఇంతటి గుద్దు గుద్దేటప్పుడు నాకేంటో అనిపించింది. సరే బయలుదేరి ఇక్కడికి భీమవరం వచ్చేద్దామని 80-90 కిలోమీటర్లు నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం. అన్నవరంలో ప్రసాదాలు కొనుక్కొని బయలుదేరాం. ఇంకా రాజమండ్రి 10 కిలోమీటర్లు అనగలగా 4 వేస్ రోడ్ అది. మేము లెఫ్ట్ దీంట్లో వచ్చేస్తున్నాము. లారీ వాడు రైట్ నుంచి వస్తూ గమ్మున డైవర్స్ తీసుకుని మా వ్యాన్ ముందుకు వచ్చి వెళ్ళిపోయాడు. ఎంత అంటే ఇంతే నంబర్ బెత్తిడే ఖాళీ ఉంది వ్యాన్కి లారీకి. ఇంకెవరో షేపులు కూడా ఉండేవి కాదనమాట. ఆ ధైర్యం కూడా రాదు. నేను కూడా చేతులు దూకేసేవాడిని, ఏం చేసానో తెలియదు. అంటే ఆయన గుండెల మీద గుద్దిన వల్ల ఆ ధైర్యంతో అలాగే స్టీరింగ్ పట్టుకుని రైట్ తిప్పి మళ్ళీ పక్కకి వెళ్ళా. సరిగ్గా బెత్తులు కాళ్ళు యాక్సిడెంట్ అవుతుంది. లేకపోతే 7గురు కూడా అప్పుడే పరలోకాలకి వెళ్ళిపోయేవాడు. ఆయనతో ఇటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి నాకు. ఇది 2 రోజులు క్లుప్తంగా చెప్తున్నాను. గట్టిగా చెప్పకూడదు నరసింహరాజు మాస్టర్కి. వారు గురుగారితో ఉన్న అనుభవాన్ని చక్కగా షేర్ చేసుకున్నారు. అలాగే చైతన్య రథయాత్రలో ఆయన పాల్పంచుకున్న అనుభవాన్ని చాలా అద్భుతంగా వారు షేర్ చేసుకున్నారు. గట్టిగా చెప్పలు కొట్టుకుంటూ ఒక చిన్న విషయం ఇప్పుడు అహింస పత్రిక గారు చెప్పింది అహింసకి చాలా ఇంపార్టెంట్ ఇచ్చేవారు. అప్పటికి నేను శ్రీశైలంలో పనిచేస్తున్నాను కానీ ధ్యానంలోకి రాలే. హింస అంటే కూడా ఏంటో తెలియదు. బ్రహ్మరాంబాదేవికి ప్రతి సంవత్సరం ఉగాది అయ్యాక కుంభం పోసేవారండి. సార్ ఒక్క నిమిషం సార్. కుంభం పోసేవారు. అమ్మవారి గుడిలో ఉదయం 4 గంటల నుంచి 6 దాకా జీవహింస చేసేవారు. అక్కడ ఈవో తర్వాత హెడ్ నేనే, నన్ను ఇన్ఛార్జ్ పెట్టేవారు. అక్కడ సుమారు
500-600 మేకలు కోసేవారు, 1000 వరకు కోళ్ళు కోసేవారు, దున్నపోతుని కూడా నరికేవారు అమ్మవారి ముందు. అలాగే 40 సంవత్సరాలు జరిగింది. అక్కడ రక్తం బెత్తులెత్తున వచ్చేది. తర్వాత ఒక సంవత్సరం నాకు బాగా చికెన్ పాక్స్ వచ్చేసింది. అంటే అసలు బతుకుతానని ఎవరు అనుకోలే. 3 రోజులు అరిటాక్ మీద పడుకోబెట్టారు. అంత పుండ్లు పట్టేసి రస కారిపోతుంది. 4వ రోజు వచ్చి మరి ఏమో కొంచెం మాడు పట్టడం జరిగింది. నెలకి తేరుకుని ఇంట్లోంచి బయటకు వచ్చాను. ఇచ్చాక అమ్మవారి దర్శనం చేసుకున్నాను వెళ్ళారు. దర్శనం చేసుకున్నప్పుడు అనిపించింది, ఈ జీవహింస అనిపించలేవా, మంచిది కాదు కదా. నాకు కూడా అప్పుడు తెలియక నా డ్యూటీలో భాగంగా అక్కడ ఉండవలసి వచ్చింది. నేను నా సమక్షంలో ఇన్ని జీవులు చంపేవారు కదా అని అనిపించింది దర్శనం చేసుకున్నప్పుడు. వచ్చాక ట్రస్ట్ బోర్డు ఉంటుంది, మీటింగ్లో ఈ విషయం చెప్పాను. అప్పుడు శ్రీశైలప్ప అని ఉండేవారు, ఆయన లింగాయతులు. ఆయన ఇంటికి వెళ్ళాను. శ్రీశైలం సార్ ఇట్లా ఉంది, మీరు అందరూ అనుకుంటే అనిపించవచ్చు జీవహింస అంటే